మోఘమన్నం విందతే అప్రచేతా సత్యం బ్రవీమి వధ ఇత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. కేవలాది కేవలాఘో భవతి. కేవలం తనకు పొట్ట నింపుకోవటమే, తన యొక్క భార్యా పిల్లలను పోషించుకోవటమే ఈ ఐశ్వర్యానికి ఫలం అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు కేవలం పాపాన్ని భుజిస్తున్నాడు. నా అర్యమణం పుష్యతి నో సఖాయ అంటే ఈశ్వర సేవ చేయటం లేదు, సమాజానికి యద్విధమైన ఉపకారం చేయలేదు. వాడి ఐశ్వర్యాన్ని కట్టుకొని ఏం చెయ్యాలి? ఒక మాట మన వెనకటి వాళ్ళు అనేక విషయాలు చెప్పారండి. వాళ్ళు చెప్పారు, ఈ ఐశ్వర్యవంతులందరూ కూడా ఒక విషయం మనసులో పెట్టుకోవాలి. ఏం విషయం అని అంటే, మీ ఐశ్వర్యానికి 3 రకంగా వినియోగాలు ఉన్నాయండి. అది 3 రకాలుగా పోతుంది. ఏమిటి 3 రకాలు అని అంటే, దానం చేయటం వల్ల ఒకటి, అనుభవించటం వల్ల ఒకటి, మూడవది దొంగలు, రాజులు, మిగతా అగ్ని మొదలైనటువంటి వాట్ల మూలకంగా పోయేది ఒకటి. దొంగలు ఎత్తుకోపోయేది ఒకటి. రాజులంటే ఏమిటి? ట్యాక్సు. ప్రతిదానికి ట్యాక్సు 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 అని వేసి రాజు మోసుకుపోతాడు. రాత్రి నిద్రపోతుంటే దొంగలు మోసుకుపోతారు. ఈ 2 లేదంటే ఏదో నిప్పుపడ్డది, షార్ట్ సర్క్యూటు, దానివల్ల పోతుంది. కాబట్టి మీ చేతులారా ఏదైతే దానం చేస్తారో నిజంగా అది మీది. మీరు పై జన్మలో మళ్ళీ సుఖంగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైతే మీరు దానం చేశారో ఇదే మీకు పై జన్మలో సుఖాన్ని ఇస్తుంది. అది లేకపోతే పై జన్మలో మీకు సుఖాన్ని ఇచ్చేది వేరేది లేదు.